వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మా వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు తెస్తే కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి కాలేజీలను వాళ్ళ చెంచాగాళ్లకు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. పల్నాడు ఎమ్మెల్యే ఎర్పతినేని టీడీపీ ప్రభుత్వంలో పల్నాడు ప్రజల కోసం ఏ ఒక్క హాస్పిటల్ కూడా కట్టించావా అని, పల్నాడులో మెడికల్ కాలేజీ కావాలని మా చిన్ననాటి కోరిక. అది నేను వైసీపీ ప్రభుత్వంలో గురజాల ఎమ్మెల్యే అయిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీని తీసుకొచ్చాను. పిడుగురాళ్లకు 200 కోట్ల మెడికల్ కాలేజీని ఖర్చు పెట్టి ఏర్పాటు చేశాం. ఎరపతినేని ఒకసారి కూడా మెడికల్ కాలేజీ వైపు తొంగి చూడలేదు. ప్రతిపక్షంలో ఉండి మెడికల్ కాలేజీల కోసం మేము పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే ఎరపతినేని అది చూసి నేను కాలేజీ పూర్తి చేస్తానని చెప్పారు. మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని హేళన చేస్తూ మాట్లాడి మళ్ళీ గత్యంతరం లేక కూటమి ప్రభుత్వం కాలేజీని ప్రారంభిస్తున్నారు. ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం కార్యకర్తలం చేస్తుంది. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు పల్నాడుతో పాటు విద్య వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు. కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించామని. ఏందా మీరు సాధించింది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. లేదు, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసుంటాడు. ఒక్క హాస్పిటల్ కానీ ఒక్క కాలేజీ కానీ చూపెట్టమనండి. మాచర్ల గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు
ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ళ వంటి అనేక జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నర్సరావుపేట చుట్టూరు, ప్రైవేట్వి. పర్మిషన్స్ ఇచ్చి నాంది పలికాం. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి. దీనివల్ల హాస్పిటళ్ళు 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మందిని విద్యలోనే అతి ఉన్నతమైన విద్య ఎంబీబీఎస్ అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించటం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం. 50 ఎకరాలు పిడుగురాళ్ల అతి సమీపాన నేషనల్ హైవే ఆనుకొని సేకరించి పనులు మొదలుపెట్టాం. కోవిడ్ అయిపోయిన వెంటనే బ్రహ్మాండంగా పనులు సాగినాయి. 3 సంవత్సరాలు 200 కోట్లు, సుమారు 200 నుంచి 225 కోట్లు ఖర్చు పెట్టాం. ఇదేదో నేను ఆషామాషిగా చెప్తుంది కాదు, ప్రభుత్వ లెక్కలు, ఎంబుక్ రికార్డింగ్స్. బిల్డింగులు పూర్తయినాయి. హాస్పిటల్ మార్చి 2024కే పూర్తయి ఓపెన్ చేయాలి ఓపీ. అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు 2 సంవత్సరాల తర్వాత. ఆ రోజు మేము ఓపెన్ చేస్తే కేవలం పరికరాలు, సిబ్బంది తీసుకొచ్చుంటే ఈ 2 సంవత్సరాలు పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి వచ్చేది. దాన్ని పక్కన పెట్టేశారు. బిల్డింగ్లు అంతంత మాత్రం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని గురజాల్లో మేము యాజిటేషన్ తీసుకొచ్చాం. అప్పటికి ఒక్కసారి కూడా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక్కసారి కూడా మెడికల్ కాలేజీలోకి పోలా. మేము సెల్ఫీ ఛాలెంజ్ చేసి సుమారు 1000-2000 మంది అంతర్జాతీయ నుంచి కూడా మన వాళ్ళు, ప్రవాస భారతీయులు కూడా దాని గురించి ఘోషిస్తే పరిగెత్తుకుంటూ పోయి మేము పూర్తి చేస్తామని ప్రకటించాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఆయన వీడియోనే చూడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు. పోస్ట్మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్మార్టం ఇది ఆయనకున్న అవగాహన. ఆ రోజు మేము మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇది పూర్తవుతుందా, పోస్ట్ మార్టం చేయడానికా ఇది పనికొచ్చేది పల్నాడులో? ఈ రోజున హాస్పిటల్ కడితే కదా దాని యొక్క మరి ఉపయోగం ఏంటో ప్రజలకు తెలిసేది. ఆయనకి పోస్ట్ మార్టం చేయడానికా కాలేజీ వీడు తెచ్చేది అంటే మేము తెచ్చిన దాన్ని హేళన చేశాడు. చివరికి గత్యంతరం లేక ఈ రోజున ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ కాలేజు సిబ్బంది, అది కూడా అక్కడక్కడ ఎక్కడైతే రిక్రూట్ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వాళ్ళని మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ కొంతమందిని ఏదో కాంట్రాక్ట్ బేసిక్ చేస్తూ ఓపెన్ చేస్తున్నారు. చేయక తప్పదు. ఎందుకంటే 80-90% హాస్పిటల్ పూర్తయింది. ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ, లోకల్ బాడీ కానీ ఆ తర్వాత అసెంబ్లీ. పూర్తి చేయకపోతే డిపాజిట్లు కూడా రావు ఈసారి వీళ్ళకి. గత్యంతరం లేక ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే ఈ రోజున దాన్ని ప్రారంభించాలని, రేపు కాలేజ్ ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి రెక్కల కష్టమే ఈ రోజున పల్నాడులోనే ఒక తలమానికమైన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని తెలియజేస్తున్నాం. కేవలం మెడికల్ కాలేజే కాదు, అక్కడ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించాం. దానికి నిధులు వచ్చినాయి, ఆ బిల్డింగులు పూర్తయినాయి. ఇలా అన్నీ చేస్తే ఈరోజంట వాళ్ళు ఏదో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారంట. జీవితంలో 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, కనీసం ఆ ప్రాంతంలో ఒక 100 పడకల హాస్పిటల్ కట్టలేనోళ్ళు, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేనోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తేగలుగుతారా? అయ్యేదేనా? చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటాడు, ఎవరికో పుట్టిన కొడుకుని తన కొడుకు అని చెప్పుకోకూడదంట రాజకీయాల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని మేము తెచ్చామని ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారంటే ఇంతకన్నా
సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఏదేమైనా సరే ఆ హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై కల్లా మరి హాస్పిటల్ ఓపెన్ చేస్తూ కాలేజ్ కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేయాలి. కేవలం ఈ కాలేజ్ కాదు, మేము తెలుగుదేశం నాయకులకు చెప్తుంది ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలకి బాగు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన 17 కాలేజీలు పూర్తి చేయండి. అప్పుడు అనుకుంటాం పోనీలే బుద్ధి మారింది, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళల్లో కూడా ఎంతో కొంత మార్పు వచ్చింది అని అనుకుంటాం. అంతేగాని గతి లేక ఈరోజు మీరు ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మందలిచ్చినందుకు ఒక్కడు కూడా లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజ్ కొట్టేయలేకపోతే ఈ రోజున మీరు గతిలేని పరిస్థితిలో ఇది పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా అక్కడ ఏమైనా మిగిలిపోయినా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా పూర్తి చేసి ఈ పల్నాడుకే విద్యకి ఒక ఉన్నతమైన స్థానంగా పల్నాడులోని ఈ కాలేజీలు నిలబడతాయని తెలియచేస్తున్నాం. వైసీపీ హయాంలో